ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్యాయం అనేది ఎక్కడ జరిగినా అమరేష్ అనే ఒక యువకుడు ఉంటాడు. అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలిచి వారికి సత్వర న్యాయం అన్నది సరైన సమయంలో వచ్చేలా ఆయన కృషి చేస్తుంటారు. ప్రస్తుతం మనతో అమరేష్ అనే యువకుడు ఉన్నారు. నమస్తే అమరేష్ గారు. నమస్తే సార్. అంటే ఆ గ్రామం గురించి ఒక కథలుగా చెప్తారు కొంతమంది. అంటే ఆ గ్రామంలో బోయ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నిద్రిస్తే చనిపోతారు అనే ఒక భావన ఉంది. వాస్తవం కదా? మా పెద్దలు కూడా అంటూ ఉండేరు సార్. ఈ వివక్ష అనేది తొలగిపోయేందుకు మీరేం చేశారు? ఈ వివక్ష అనేది ఈ ఎస్సీ ఎస్టీల వాళ్ళు గుళ్ళోకి ఎక్కడం లేదు, అగ్రకులాల్లో ఇండ్లోకి పోవడం లేదు, అగ్రకులాలతో సమానంగా ఉండడం లేదు. మరి మొన్నటికి మొన్న గోవిందమ్మ మహిళ పైన ఒక 10-12 మంది ఆ లేడీస్ వెళ్ళి ఆమెను జుట్టు పట్టుకెళ్ళి లాక్కొని వెళ్లే క్రమంలో, ఆ ఇగ్గుకెళ్లే క్రమంలో ఆమె ఇంటి దగ్గర నుంచి బీసీ చీర లాక్కొని ఆమె రవికని చింపారు. ఆమె లంగని చింపే ప్రయత్నం చేశారు. ఆమె తప్పించుకొని వేరే ఇంట్లోకి వెళ్ళి నాకు లంగి ఎండమ్మా చీర ఎండమ్మా అని అడిగితే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు బాధితురాలు గోవిందమ్మకి సరైన న్యాయం జరిగిందంటారా లేదంటారా? నిందితులకు శిక్ష పడి అమరేష్ అనే వ్యక్తి పిటిషన్లు రాస్తూ, అందరిపైన పిటిషన్లు రాస్తూ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, డబ్బులు వసూలు చేస్తుంటాడు అనే ఒక ఆరోపణ ఉంది. అయితే నాకైతే తెలియదు సార్. నేను అంటాను కదా సార్, గిట్టన వాళ్ళు చాలా మంది ఇలాంటి ఆరోపణలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. అన్యాయం అనేది ఎక్కడ జరిగినా అమరేష్ అనే ఒక యువకుడు ఉంటాడు. అంటే అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలిచి వారికి సత్వర న్యాయం అన్నది సరైన సమయంలో వచ్చేలా ఆయన కృషి చేస్తుంటారు. ప్రస్తుతం మనతో అమరేష్ అనే యువకుడు ఉన్నారు. తనతో మాట్లాడి తన ప్రత్యేకత ఏంటో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమరేష్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మా కుటుంబ నేపథ్యం సార్, నేను ఎస్సీ సామాజిక వర్గానికి మాదిగ సామాజిక చెందినవాడిని. మా నాన్నగారి పేరు రామతీర్థం జపాన్, అమ్మగారు అక్కమ్మ. వీరు నిరుపేద రైతు కుటుంబీకులు. మా నాన్నగారికి ఒక 2 ఎకరాల పొలంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ, మా నాన్న చర్మకారుడు. మా నాన్న చర్మకారు వృత్తి చేసుకుంటూ, మా నాన్నకి మేము 5 సంతానము, 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. 4 గ్రాడ్యుయేట్ దాకా చదివించాడు, చిన్న చితక పని చేస్తూ. చెల్లెలు మధ్యలో ఒక 6th 7th క్లాస్లో నాకు చదువు అంట పట్టుదని ఏడుస్తూ ఉంటే అమ్మ నాన్నలు ఆమె చదువు మానిపించడం జరిగింది. చెల్లెలు ఒకటి అన్ఎడ్యుకేటెడ్గా ఉంది. మా ఇంట్లో 4 మెంబర్స్ ఆల్ గ్రాడ్యుయేటే సార్. నాన్న తినడానికి తిండి లేకుండా మమ్మల్ని చదివియాలనే ఉద్దేశంతో మంచిగా చదివించాడు. అన్న బీఈడీ చేశాడు, నేను గ్రాడ్యుయేట్, తమ్ముడు గ్రాడ్యుయేట్, 4వ అబ్బాయి కూడా గ్రాడ్యుయేట్. మేము నిరుపేద ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఓకే అండి, ఇప్పుడు మీకున్న విద్యార్హతలు ఏంటి? అంటే మీరు ఎక్కడెక్కడ ఏ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారండి? ఓకే సార్, నేను ప్రైమరీ ఎడ్యుకేషను మా సొంత గ్రామం మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో చదివాను సార్. తదనంతరం 6th 7th నందవరం మండలం ముగీతిలో చదివాను. అదేవిధంగా 8th 9th 10th నాగల్దిన్ని నందవరంలో చదివాను. ఇంటర్మీడియట్ మంత్రాలయం జూనియర్ కాలేజ్, డిగ్రీ ఎస్ఎంఎల్ కాలేజ్, ప్రజెంట్ లా వచ్చేసి ప్రసన్న కర్నూలులో ప్రసన్న లా కాలేజ్లో చదవడం జరిగింది. ఓకే అండి, మీరు మీ స్వగ్రామం బూదూరు అని చెప్తున్నారు. అంటే ఆ గ్రామం గురించి ఒక కథలుగా చెప్తారు కొంతమంది. అంటే ఆ గ్రామంలో బోయ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నిద్రిస్తే చనిపోతారు అనే ఒక ఇది ఉంది, భావన ఉంది. వాస్తవం కదంటారా? మా పెద్దలు కూడా అంటూ ఉండేరు సార్. మా గ్రామంలో అనేక కమ్యూనిటీలు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. కానీ బీసీల్లో ప్రధానంగా బోయ కులం వారు మా గ్రామంలో లేరు. కానీ మా గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి, మా గ్రామ పెద్దలు అయితేనేమి, ఇక్కడ బోయ కమ్యూనిటీ వాళ్ళు వచ్చినా నిద్రించినా అక్కడ మాకు శక్తిమాతగా లక్ష్మమ్మ దేవాలయం ఉంది. లక్ష్మమ్మకు నచ్చదు, గతంలో ఏమో జరిగిందనే ఒక కోణంలో చెప్పుకుంటారు. కానీ మా గ్రామానికి బోయలు వస్తుంటారు, పోతూ ఉంటారు సార్. 1-2 రోజులు నిద్ర కూడా చేస్తూ ఉంటారు. కానీ అలాగనే అనేక రోజులు నిద్ర లేని పరిస్థితుల్లో వాళ్ళు తెలుసుకొని కూడా ఉండడం లేదు సార్. ఓకే అండి, మీరే చెప్పారు ఇందాక పేద దళిత కుటుంబంలో జన్మించారు మీరు. అంటే ఈ సందర్భంగా మీరు ఏమైనా వివక్షను చవి చూసారా స్వయంగా? చూశాను సార్. నేను ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు కానీ ఏదో సెలవులు ఉండే రోజుల్లో మేము బీసీ మైనారిటీ కమ్యూనిటీలకి పనికి వెళ్ళినప్పుడు ఆ దోశలతో నీళ్ళు తాగాము సార్. మాకు వాళ్ళు చొంబు ఇచ్చేటోళ్ళు కాదు, గ్లాస్ ఇచ్చేటోళ్ళు కాదు. ఇటువంటి మేము బస్ స్టాండ్కి వచ్చినా కూడా బస్ స్టాండ్లో
ప్రధానంగా కట్టలు ఉంటాయి. అక్కడ అగ్రకులాలకు చెందిన వాళ్ళే కూర్చుంటారు, కానీ మాలాంటి దళితులు కూర్చోలేని పరిస్థితి సార్. నేటికి అది కూడా కొనసాగుతూనే ఉంది. ఓకే అండి, మరి ఈ వివక్ష అనే దాన్ని మీరు స్వయాన అనుభవించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మీరు ఏం చేశారు? ఇప్పుడు ఈ వివక్ష అనేది తొలగిపోయేందుకు మీరు ఏం చేశారు? సార్, మేము ముఖ్యంగా ఈ వివక్ష అనేది మేము చదువుకున్న వాళ్ళు అనుకునేది ఏమంటే వర్ణ వ్యవస్థ నుంచి వచ్చిందని అనుకున్నాం. ఇది వాస్తవమే సార్. వర్ణ వ్యవస్థలో ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు కేటాయించారు కదా మన పెద్దలు. ఆ 4 వర్ణంలో శూద్రులు అతి శూద్రులుగా పరిగణించిన ఎస్సీలు ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీల వాళ్ళు గుళ్ళోకి ఎక్కడం లేదు, అగ్రకులాల్లో ఇండ్లలోకి పోవడం లేదు, అగ్రకులాలతో సమానంగా ఉండడం లేదు. ఇటువంటి వివక్షత ఇది నాటి నుండి కాదు సార్, ఇప్పటి నుండి కాదు, గత 100 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఈ వివక్షత అనేది ప్రధానంగా గ్రామ స్థాయిలో పెద్దలకి చదువు లేనందువలన ఇదొక సంస్కృతిగా భావిస్తున్నారు, ఇదొక కల్చర్గా భావిస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఎంత మోటివేషన్ చేసినా కూడా అదే ధోరణిలో పెద్దలు పోతున్నారే తప్ప మారడానికి ప్రయత్నించడం లేదు సార్. ఇప్పుడు చాలామంది యువత చదువుకున్నారు, వాళ్ళు కొంచెం బెటర్ సార్. ఆ స్థాయి వివక్షత ఇప్పుడు లేదు. ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు, వారు కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి మేము కూడా ఎక్కువ పోవట్లేదు. ప్రధానంగా పెద్దలు అదే ధోరణిలో పాటిస్తున్నారు, కానీ యువత అనేది కొంచెం చేంజ్ ఉంది. వివక్ష అన్నది గతానికి ఇప్పటి ప్రస్తుతానికి అయితే కొంతవరకు తగ్గిందంటారు? కొంతవరకు తగ్గింది, అటువంటి పరిస్థితులు లేవు సార్. ఓకే అండి, మేము విన్నాము మీరు ఏదో బహుజన సమైక్య సమితి అనేది ఒకటి స్థాపించారంట. దాని ఆ సంఘం స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటండి అసలు? ముఖ్యంగా సార్, నేను 2010 నుండి నేను గ్రామంలో సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేశాను సార్. విలేజ్ కోఆర్డినేటర్గా పనిచేశాను. నేను అప్పటి నుంచి నాకు మంత్రాలయం మండలానికి నాకు సత్సంబాలు ఉన్నాయి. ఈ సత్సంబాలు ఉండడం నేను కొన్ని చూశాను సార్. ఫర్ సపోజ్ మా తహసీల్దార్ కార్యాలయంలో ఒక పట్టాదారు పాస్బుక్ చేయాలంటే లీగల్గా అన్ని డాక్యుమెంట్, రిజిస్ట్రేషను అన్ని డాక్యుమెంట్ ఉన్నా కూడా సుమారుగా ఒక పాస్బుక్ చేయడానికి 10 నుంచి ₹1,00,000 మధ్యలో తీసుకునేటోళ్ళు. అదేవిధంగా ఒక పంచాయతీ కార్యాలయంలో ఒక పంచాయతీ సెక్రటరీ కానీ, ఎంపీడీఓ కానీ, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక పొజిషన్ హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ కానీ ఇవి ఇవ్వడానికి కూడా ఒక 5,000, 10,000 ఇలా డిమాండ్ చేసేటోళ్ళు. అంటే ప్రజలు మంత్రాలయం మండల హెడ్ క్వార్టర్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించే ధోరణి లేదు సార్. వాళ్ళకి చట్టాల పట్ల అవగాహన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగం చెప్తుంది, మన చట్టాలు చెప్తుంది, మంత్లో ఎండింగ్ ఒకసారి ఏదో ఒక కార్యక్రమం పెట్టి చట్టాలపైన అవగాహన పెట్టాలని చెప్తా ఉంది. పోలీస్ వ్యవస్థకు కానీ, రెవెన్యూ వ్యవస్థకు కానీ. అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. నేను ఇవల్ల చూశాను సార్, అధికారులతో దగ్గరగా ఉండి చూసి సాక్షర భారత్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎత్తివేయడం ద్వారా నేను మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రావడం జరిగింది సార్. ముఖ్యంగా నా మిత్రులు సూగూరు గ్రామానికి చెందిన హనుమన్న అయితేనేమి, తిమ్మాపురం గ్రామానికి చెందిన నా సహోదరుడు చిక్కం జానయ్య అయితేనేమి, మేమంతా కలిసి ఎంఆర్పిఎస్ వర్గంలో కలిసి పనిచేస్తూ అన్యాయాన్ని ఎదురిస్తూ పేదల పక్షాన్ని నిలబడుతూ ఎస్సీ కమ్యూనిటీ పైన, ఎస్టీ కమ్యూనిటీ పైన దాడులు ఇలాంటివి జరిగినప్పుడు వాటిపైన మేము ప్రశ్నిస్తూ ముందుగా వెళ్ళడం జరిగింది సార్. ఓకే అండి, ఇప్పుడు మీరు దళితుల పైన, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీరిపైన దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నప్పుడు మీరు ఏ విధమైన పోరాటాలు చేశారండి? సార్, ముఖ్యంగా సార్ రచ్చమారి గ్రామంలో ఒక ఏరువాకి పౌర్ణమి రోజున దళిత కుటుంబ ఎస్సీ మాది కుటుంబానికి చెందిన వాళ్ళు అక్కడ పరుగు పందెంలో పాల్గొనడానికి వెళ్తామని అక్కడ పెద్దలకు చెప్తే, మీరు మాదిగలు మాతో సమానంగా పరుగు పందెంలో పాల్గొంటారని వారిపైన దాడి చేయడం జరిగింది సార్. ఆ దాడిలో ప్రధానంగా రాత్రి 8 గంటలప్పుడు నాకు కాల్ వస్తే, ఎందుకు ఇంత వివక్షత? మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఉంది, ఆర్టికల్ 16 ఉంది, ఆర్టికల్ 17 ఉంది, ఆర్టికల్ 23 ఉంది. ఇవన్నీ వివక్షను పారద్రోయాలని మనకి రాజ్యాంగం చెబుతుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా? ఈరోజు అగ్రకుల బీసీ ఓసీ కమ్యూనిటీతో సమానంగా మనం ఎందుకు పాల్గొకూడదు అని అక్కడ ప్రజలు ఉవ్వెత్తున నా దగ్గరికి వాళ్ళు ఒక కోణంలో వస్తే, నేను దాన్ని వాళ్ళకి అండగా నిలబడి ఆ రోజే రాత్రి డిఎస్పీ గారితో, ఎస్పీ గారితో మాట్లాడి సుమారుగా 23 మంది పైన కేసు కట్టించి, మరి ఆ కేసు కట్టేయడమే కాక ఆ గ్రామంలో అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని కూడా
సుమారుగా ఎంతోమంది వందలాది మంది దళిత సంఘ నాయకుల్ని ప్రజల్ని కలుపుకొని ఒక రాడికల్ పోరాటం చేస్తూ సుమారుగా వాళ్ళని సబ్ జైలుకు పంపించి ఈరోజు ఆ గ్రామంలో వివక్షత లేకుండా ఉండడానికి అదొక మైలురాయి సార్. ఇది రచ్చుమారి గ్రామంలో. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే 23 మంది సబ్ జైలుకు పోయారో మిగతా బీసీఓసీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎస్సీలు పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే వారికి అట్రాసిటీ చట్టం 1989 ఉంది. ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ప్రత్యేక కోర్టులు ఉన్నాయి, శిక్షలు పడతాయి, మనము వాళ్ళు సమానమైన ఒక ఆలోచన ఆ గ్రామంలో వచ్చింది సార్. అక్కడ అంతేకాకుండా మరి ఆస్పరి మండలం కోయిల్తోట అనే గ్రామంలో అలాయ్ బలాయ్ ఆడేటప్పుడు ఎస్సీలు మాతో సమానంగా మీరు అలాయ్ బలాయ్ ఆడకూడదని వాళ్ళని కూడా ఆ రోజు సాంఘిక బహిష్కరణ చేస్తే ఇక్కడ నుంచి ఆ రోజు రాత్రి వెళ్ళి అక్కడ ఇదివరకు ఉన్న మా మిత్రుడు కొంతమంది అంతా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కలిసి అక్కడ కూడా వివక్షని ప్రాలదోయడం జరిగింది. అదేవిధంగా ఆస్పరి మండలం హోలగుండ అనే గ్రామంలో అలాయ్ బలాయ్ ఆడే సమయంలో ఎస్సీలు మాదిగలు మాతో సమానంగా పాల్గొకూడదని ఎస్సీలు ఇండ్లకి వెళ్ళి ఆర్థిక బహిష్కరణ చేసినారు, ఇండ్లు తలుపులు పగలగొట్టినారు, కనపడితే ఎస్సీలను ఎక్కడ పడితే అక్కడ నరికినారు. ఆ రోజు కూడా అండగా వెళ్ళి మేము నిస్వార్థంగా వాళ్ళకి అండగా నిలబడి చట్టాలు అవగాహన చేస్తూ పోలీసులను కలుపుకొని ప్రజలంతా మనమంతా ఒకటే, మనమంతా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, ఈ విధంగా ఉండకూడదని కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేశాం సార్. మరి బుడ్డన్న అనే ఒక వ్యక్తి ఇక్కడ గురిజాల నందవరం మండలం గురిజాల గ్రామంలో ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి ఇద్దరు మేజర్లు రాజ్యాంగబద్ధంగా పెళ్లి చేసుకొని ఆ గ్రామంలో ఉండకుండా ఆదోని గ్రామంలో నివాసం ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా ఒకటై ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీసీ సామాజిక వర్గాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంతటితో ఆపితే ఇంకో ఎస్సీ వ్యక్తి వచ్చి బీసీ సామాజిక వర్గాన్ని అమ్మాయిని చేసుకుంటాడు, ఓసీల దగ్గరకు వస్తారు. దీన్ని ఎట్టడా రూపుమాపాలని పసిగట్టి పంతం గట్టి గ్రామస్తులంతా ఐక్యమై ఆదోనిలో ఆయన్ని చంపడం జరిగింది. దానికి నిరసనగా కూడా మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ జాతికి సేవ చేయడం జరిగింది. మరి మొన్నటికి మొన్న పెద్దకడుగురు మండలం కల్లుకుంట అనే గ్రామంలో గోవిందమ్మ మహిళ పైన మీరు చూశారు, మీరు కూడా ప్రత్యక్షంగా దాని కథనాలు కూడా రాశారు. దాని ఆ గొడవ గనక వెనక మూలం ఏంటంటే గోవిందమ్మ మొదటి కుమారుడు డిగ్రీ చదువుకున్నవి. ఆ పిల్లోడు అదే గ్రామంలో చాకలి రజకుల కులానికి చెందిన ఒక అమ్మాయి ఏం చదువుకోలేదు సార్, ఏలుముద్ర ఆమె. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో వేరే దగ్గరికి వెళ్ళారు. అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు స్ట్రేస్ అవుట్ చేసే క్రమంలో గోవిందమ్మ కొడుకు నా దగ్గరకు వచ్చాడు. మొట్టమొదటిసారిగా నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, నేను వెళ్తే మా గ్రామంలో విడగొడతారు, మమ్మల్ని చంపుతారు, మీరే మాకు అండగా ఉండాలని ఆ పిల్లోడు ప్రాధాయపడడం జరిగింది. ఆమె కూడా నన్ను చంపేస్తారు సార్, మీరు ఉండాలి మాకు అండగా ఉంటే. ఆ రోజు డిఎస్పి సీతారామయ్య గారు ఎమ్మెగ్నూరులో ఉంటే నేను డిఎస్పి గారి దగ్గరికి తీసుకెళ్ళాను. సార్ ఇది విషయం ఈ విధంగా ఉందంటే డిఎస్పి గారు ఎస్ఐకి కూడా చెప్పారు, అమరేష్ వాళ్ళని తీసుకొని వస్తారు, వాళ్ళని అడగండి, వాళ్ళ ప్రమేయం మేరకు ఏదైనా ఉంటే వాళ్ళ ప్రమేయం మేరకే చేయండి అని డిఎస్పి గారు చెప్పారు. ఆ రోజు మేము పెదకడూరు స్టేషన్కి తీసుకువెళ్ళిన రోజున పెదకడూరు స్టేషన్కి కల్లుకుంట నుంచి బీసీ సామాజిక వర్గానికి ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సుమారుగా 500 మంది స్టేషన్కి వచ్చారు. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈమెతో పాటు గోవిందమ్మతో పాటు ఒక 10 కుటుంబాలు వచ్చాయి. ఆ రోజు గోవిందమ్మకి సంబంధించిన రిలేషన్ వాళ్ళు అందరూ అడిగారు, బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అందరూ అడిగారు, సార్ ఇది ఎస్సీలు ఎస్టీలు బీసీలు వేరే ఉన్నారు, ఇలా కులాంతర వివాహాలు చేసుకోవడం మంచిది కాదు, ఇది ఇట్లే ముందుకు పోతుంది, సంస్కృతి మారలేదంటే నేను కూడా గౌరవించాను. ఎందుకంటే గ్రామంలో సంస్కృతి చూసాము. ఏమయ్యా పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డారు, మీరు ఒకవేళ అడగండి, ఇద్దరిని అడిగి వాళ్ళు ఒప్పుకుంటే ఒకవేళ వాళ్ళ ఇష్ట ప్రకారం చేయండి, లేదు కాదుకూడదంటే బలవంతం చేయండి అని నేను కూడా చెప్పాను. ఎస్ఐ కూడా అదే విషయం చెప్పాడు. ఆ రోజు 300-500 మంది ఆ పాపను అడిగారు. ఎవరు చెప్పినా నేను వీడిని తప్పినిచ్చి ఏరే వాళ్ళని చేసుకుంటే నేను చనిపోతానని ఆ పాప చెప్పేసరికి నేను అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చాను. పోలీసుల ఆధ్వర్యంలోనే పెళ్లి చేశాను, అంత అయిపోయింది. ఆ రోజు రాత్రి ఎస్సీ కాలనీ పైన దాడి కూడా చేయడం జరిగింది.
దాడి చేసిన అనంతరం ఎస్పీ గారికి ఒక లెటర్ పెట్టాము ఈ విధంగా చేశారని. డిఎస్పీ గారు అందరినీ గ్రామస్తులందరినీ పిలిపించి ఇంకోపారి ఇలా చేస్తే మీ పైన కఠిన చర్యలు తీసుకుంటాం, వీలైతే బైండ్ ఓవర్ చేస్తామని కూడా హెచ్చరించాడు. గోవిందమ్మ ఊరికి వస్తుంది, ఎవరన్నా ఏమంటే మీ తాంతో చూస్తామని కూడా పోలీసులు చెప్పారు. మేము కూడా ఊర్లో గ్రామంలో సంస్కృతి మారలేదు. ఈ గ్రామంలో గోవిందమ్మ అనే మహిళకి సార్ అక్కడ కమ్యూనిటీ సపోర్ట్ లేదు. అక్కడ కమ్యూనిటీలు భయపడారు. ఎస్సీలు ఈమెకు అండగా ఉంటే మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడి ఈమెకి ఎవరు అండగా లేరు. స్వయాన వాళ్ళ మరుదులు వాళ్ళ అన్నదమ్ములు కూడా ఆమెకు సపోర్ట్ లేరు. అందుకనే ఆమె ఊరికి కూడా పోలేదు. ఆ ఇన్సిడెంట్స్ జరిగి ఒక 6 నెలల తర్వాత అక్కడ రైతు భరోసా కేంద్రంలో ఏదో ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి రెండవ కుమారుని తీసుకొని ఊరికి వెళ్ళినప్పుడు అందరు గ్రామస్తులంతా చూశారు. పట్టపగలు సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో ఉద్దేశపూర్వకంగా కరెంటు డిపో దగ్గరికి వెళ్ళి కరెంటు ఆర్పి ఒక 10-12 మంది ఆ లేడీస్ వెళ్ళి ఆమెను జుట్టు పట్టుకెళ్ళి లాక్కొని వెళ్ళే క్రమంలో రెండో కుమారుడు తప్పించుకొని పారిపోతూ వచ్చే మూలకు నిలబడి నాకు కాల్ చేయడం జరిగింది. అన్న ఈ విధంగా తీసుకెళ్తున్నారు. నేను వెంటనే నువ్వు ఎస్ఐకి ఫోన్ చేయను అన్నా, ఎస్ఐ నంబర్ ఇచ్చాను, 100కి ఫోన్ చేయని చెప్పినాను. తర్వాత నేను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ ఇగ్గికెళ్ళే క్రమంలో ఆమె ఇంటి దగ్గర నుంచి బీసీ కాలనీకి ఇగ్గికెళ్ళే క్రమంలో ఆమె చీర లాక్కొట్టారు, ఆమె రవికని చింపారు, ఆమె లంగని చింపే ప్రయత్నం చేశారు. ఆమె తప్పించుకొని వేరే ఇంట్లోకి వెళ్ళి నాకు లంగి ఎండమ్మా చీర ఎండమ్మా అని అడిగితే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ రోజు గోవిందమ్మకి నేను ప్రత్యక్షంగా ఆమె నంబర్కి ఫోన్ చేశాను. గుంపులుగా దీన్ని చంపండి గుద్దండి అని అంటున్నారు. ఆ క్రమంలో పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ఒక 1/2 అవర్ పట్టింది. ఆమెను తీసుకెళ్ళి ఊర్లో ఊరేగించి తీసుకెళ్ళిన అర్ధనగ్నంగా ఒక కమ్మానికి గట్టేసి రజక కులానికి చెందిన అమ్మాయి వాళ్ళ సోదరుడు వికలాంగుడు, వాడికి పెళ్ళైలేదు, ఆమెతో చంటి సినిమాలో మాదిరిగా తాళి కట్టేయాలని మాట్లాడుతూ పెట్రోల్ అక్కడ పెట్టుకున్నారంట. పెట్రోల్ పోసి తాళి కట్టించి పెట్రోల్ పోసి చంపాలని గ్రామం మొత్తం సార్ 500 మంది ఉంటారు. ఆ రోజు ఎస్ఐ గారు ఆ సిచ్యువేషన్ జరిగే క్రమంలో వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఎస్ఐ జీప్కే 300 మంది ఎగబడ్డారు ఆమెను లాక్కెళ్తుంటే. ఒక చీర అడిగితే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ రోజు ఆమెను లాక్కొని జీప్లోకి వేసుకొని ఎస్ఐ గారు పోరాటం చేశాడు. అక్కడికి కూడా నేను కాల్ చేశాను, అమరేష్ రెడ్డి సిచ్యువేషన్ బాగాలేదు, ఉండండి నేను కాల్ చేస్తానని. ఇగుకెళ్ళే క్రమంలో మధ్యలో ఒక ఊరు వస్తే ఆ ఊర్లో ఆమెకు చీర కట్టడం జరిగింది. పెదకడుగురు స్టేషన్కి తీసుకెళ్తే రాత్రిపూట మాకు పోలీస్ మెన్ పవర్ తక్కువ ఉంటుంది, జరిగితే ఇబ్బంది అని ఆయన కోర్సుకి సర్కిల్కి తీసుకెళ్ళడం జరిగింది. సర్కిల్ ఆఫీస్కి జరిగిన వాస్తవం వేరు. అక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామ యువకులు ఉన్నారు, బీసీ కమ్యూనిటీకి చెందిన ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇంతమంది ఆమెను చిత్రహింసలు పెడితే 9 మంది పైన మాత్రమే కేసు నమోదు చేశారని మేము దాన్ని ఆత్మగౌరవ పోరాటంగా తీసుకున్నాం సార్. మా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి, మా కమ్యూనిటీ కాదు ఏ కమ్యూనిటీలో కూడా ఒక స్త్రీకి ఇటువంటిది భారతదేశంలో జరగకూడదని ఒక ఉద్దేశంతో ఆ రోజుగా మేము తక్షణమే డిఎస్పీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయన కూడా చూస్తామండి అని ఆ రోజు ఒక డిఎస్పీ ఉంటే డిఎస్పీ గారు వేరే డివిజన్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వేరే డిఎస్పీ గారు ఎంటర్ అయ్యారు ఇక్కడికి. ఆ క్రమంలో మళ్ళీ పోరాటాలు చేయాల్సి వచ్చింది సార్. సుమారుగా ఆ రోజు నేను ఎన్హెచ్ఆర్సీకి ఇమ్మీడియట్గా వెళ్ళినాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టడం జరిగింది. అర్జీ పెట్టిన తర్వాత అక్కడ అర్జీ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారికి విషయం చెప్పిన తర్వాత ఇక్కడ ఒక 30-40 మందిని ఆల్టరేషన్ కూడా చేయడం జరిగింది. ఒక 40 మందిని ఆల్టరేషన్ చేస్తూ అందులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. దీనికి గాను సుమారుగా 1 నెల రీలే నిరాహార దీక్ష చేయడం జరిగింది సార్. సుమారుగా మా ఎమ్మెగనూరులో సోమపు సర్కిల్ కూడలి నందు 30 రోజులు చేసాం సార్ రీలే నిరాహార దీక్ష. మనకి అట్రాసిటీ చట్టం ప్రకారం సార్, అట్రాసిటీ చట్టాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. ఈ చట్టం పరిధిలో ఎవరైతే బాధింపబడిన బాధితులు ఉంటారో తక్షణమే డివిజనల్ స్థాయి అధికారి, జిల్లా స్థాయి అధికారి ఆ గ్రామాన్ని సందర్శించాలి. కానీ గోవిందమ్మకి అంత అన్యాయం జరిగిందని ఈరోజు ఎమ్మెగనూరు మొదలు ఢిల్లీ వరకు తెలుసు. కానీ ఇక్కడ ఉండేటో ఎస్పీ గారు ఒక్కసారి కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేదు. ఎందుకు సందర్శించలేదు?
కలెక్టర్ గారు ఎందుకు సందర్శించలేదు? అట్రాసిటీ చట్టాన్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా? ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నారా లేదా? నోడల్ అధికారులు ఏం చేస్తున్నారా అనే ఉద్దేశంతో ఇక్కడ పోరాటం చేయవలసి వచ్చింది. మా పోరాటానికి తల ఒగ్గి ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారితో ఎస్ఐ గారితో మాకు సంకేతాన్ని పంపించు, మేము వస్తాము, ఆ దీక్ష విరమింప చేయండి అంటే మేము ఆ క్రమంలో ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఆ గోవిందమ్మ కల్లకుంట గ్రామానికి ఎస్పీ గారు వచ్చారు. గోవిందమ్మ ఇల్లును చూశారు, ఆమెను కట్టించిన ప్రదేశాన్ని సందర్శించారు. సందర్శించిన తర్వాత మేము దీక్షను కూడా విరమించడం జరిగింది. ఇంతటి పోరాటం చేశాం సార్. ఇప్పటికి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇలాంటి కేసుల్ని ఆ అట్రాసిటీ చట్టం ప్రకారము ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఒక 3 నెలల్లో ఏదో ఒక తీర్పు వెలువడాలి. కానీ జరిగి నేటికి 1-2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. కనీసము ఒక ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ ఫైల్ నంబర్, కేసు నంబర్ కూడా కోర్టులో అయ్యిందో లేదో అనేటువంటి పరిస్థితి. అంటే ఇంత మేజర్ ఇష్యూ కేసులే ఇలాగే ఉంటే మరి చిన్న చిన్న కేసుల పరిస్థితి ఏం సార్? అసలు అట్రాసిటీ చట్టము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇంప్లిమెంటేషన్ చేయడమే లేదు. ఇప్పుడు బాధితురాలు గోవిందమ్మకి సరైన న్యాయం జరిగిందంటారా లేదంటారా? నిందితులకు శిక్ష పడి ఆమె ఎప్పుడైతే ఆత్మగౌరవం కోల్పోయిందో ఆమెకి పునరావాసం ఇప్పటికి నేటికి ఆ గ్రామానికి వెళ్ళలేస్తారు. నేటికి పోలేదు. పునరావాసం కల్పిస్తూ ఆమెకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం మంజూరు చేస్తూ ఆమె కోడలికి ఆయన కొడుక్కి ఆమెకు ఎంతో జీవనోపాధికి ఇంత ప్రభుత్వ స్థలం ఇస్తూ కట్టుకోవడానికి ఇంత స్థలం ఇస్తూ ఒక ఇల్లు కట్టిస్తే ఆమెకు కొంచెం ఒక అండ ఉంటుంది సార్. లేకపోతే ఆమె ఎప్పుడో ఒకసారి నిందితుల చేతిలో చనిపోయేటువంటి పరిస్థితి నేటికి ఉంది. నేటికి ఆ గ్రామానికి పోలేదు. పోలీసులు మాత్రము నిర్భయంగా ఉన్నారు. ఇదే సార్ పరిస్థితి. ఓకే అండి, ఇప్పుడు దేశాన్ని ఆకర్షించిన ఈ ఘటన అండి, ఇది గోవిందమ్మ ఘటన ఇన్సిడెంట్. మరి ఈ ఘటనకు సంబంధించినంత వరకు చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తారు, మీరు పోరాడారు, ఆత్మ పోరాటం చేశాను, అలా చాలా మంది నాయకులు మేము చేసామని చెప్పుకుంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? సార్ ఇది ఇష్యూ, కమ్యూనిటీ ఇష్యూ. ఈరోజు గోవిందమ్మకి ఇది జరిగిందంటే ఒక జాతికి ఈ విధంగా జరిగింది కదా అని చాలామంది మేధావులు వస్తారు సార్. ఎంతోమంది కుల సంఘ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు చాలామంది వచ్చి ఆమెకు సంఘీభావం తెలుపుపోయారు. కానీ ఆమె ప్రధానంగా విక్టిమ్గా మా దగ్గర ఉంది, మా సంఘం దగ్గర. మేము పూర్తి బాధ్యతలు తీసుకున్నాం. అధికారులకు రిప్రజెంటేషన్ రాయడం అనేదేమి, రిపోర్టర్స్కి రాయడం అయితేనేమి, ఇంకా మిగతా రిమైనింగ్ కార్యక్రమాలు, దానికి ఆర్థిక వెసులుబాటు అయితేనేమి, ఇవన్నీ పూర్తి బాధ్యతలు మేము తీసుకున్నాం సార్. తీసుకొని మా ద్వారా జరిపాం. కానీ నేను చేసినా కూడా ఈరోజు వాళ్ళు చేశారనే కూడా చెప్తున్నా సార్. ఎందుకంటే ఈరోజు వాళ్ళు వచ్చి సంఘీభావం తెలిపారు కాబట్టి అన్ని సంఘాలు కలిసి చేసిన ఉద్యమం అని కూడా నేను ఈరోజు సగర్వంగా చెప్తాను సార్. ఓకే అండి, ఇప్పుడు కల్లుకుంట గ్రామానికి చెందిన బాధితురాలు గోవిందమ్మ విషయానికి వస్తే, ఈ గోవిందమ్మ అనే ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను మీరే రెచ్చగొట్టి ఆ గ్రామానికి పంపారు అనే ఒక విమర్శ ఉంది. ఇది నిజం కాదంటారా? సార్ మేమే రెచ్చగొట్టి పంపించామంటే ఇది మీరు అంటారు కదా చాలా సంఘాలు మేము చేసాము, అలాంటి వాళ్ళు కాంట్రవర్సీ. ఎందుకంటే మేము చేసి నిజాయితీ ఉద్యమం ఓర్చుకోలేక ఎన్నో కుయుక్తులు పడుతూ ఉంటారు. ఈరోజు ఎస్సీ సమాజం ఎదగలేకపోవడానికి కారణం ఏందయ్యా అంటే అదే సార్. ఒకరు ముందుకు ఏదో నిజాయితీగా తీసుకెళ్తుంటే వెనక నుంచి లాగేటోళ్ళు చాలామంది ఉంటారు. అంటే మేమేం పట్టించుకోము. అమరేష్ అనే వ్యక్తి పిటిషన్లు రాస్తూ, అందరిపైన పిటిషన్లు రాస్తూ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, డబ్బులు వసూలు చేస్తుంటాడు అనే ఒక ఆరోపణ ఉంది. అవును సార్, ఇదైతే నాకైతే తెలియదు సార్. నేను అంటాను కదా సార్, గిట్టన వాళ్ళు చాలామంది ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. ఈరోజు అమరేష్ అనే వ్యక్తి నిరుపేద ఎస్సీ కుటుంబంలో పుట్టాడు. మా నాన్నగారి పరిస్థితి ఎట్లుందో మా పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. మాకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ద్వారా బూదూరు గ్రామంలో ఒక 100-120 హౌసెస్ కట్టాయి సార్. అందులో నా హౌస్ కూడా కట్టుకున్నాను. నేటికి నేను పొయ్యిరాళ్ళ మీద వండుకుంటుంటాను సార్. మాకేమి అలాంటి ఉద్దేశాలు ఏం లేవు సార్. నిజాయితీగా మేము కష్టపడి ప్రజలకి ఈ విధంగా వెళ్ళండి, చట్టం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటాం సార్. మంత్రాలయం నియోజకవర్గంతో మీకు చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు మీరు. ఇదే నేపథ్యంలో మంత్రాలయం పోలీస్ స్టేషన్లో మీ పైన కొన్ని కేసులు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటారా? మా పైన మంత్రాలయంలో ఏం కేసులు లేవు సార్. కేసులు లేవంటారా? అపోహాలు అంతే. ఒక సారా కేసు, ఒక మట్కా కేసు ఉందంటారు మీ పైన. అన్ని అబద్ధాలు సార్. సారా ఎటువంటిదో మాకు తెలియదు, మట్కా ఎటువంటిదో మాకు తెలియదు. రూమర్స్, పిచ్చి రూమర్స్ వస్తుంటాయి. అలాంటివి మేము పరిగణలోకి కూడా తీసుకోము.
కావాలంటే మంత్రాలయం ఎస్ఐ గారి నంబర్ ఇస్తాను, మీకు కూడా తెలిసి ఉంటుంది. అడగండి. కేసు డైరీ సుమారు 2010 నుంచి ఇప్పటి వరకు బూదూరు గ్రామంలో ఉన్నటువంటి కేసులు అడగండి, మీకే తెలుస్తుంది. ఓకే అండి, చిట్ట చివరిగా ఒక ప్రశ్న, మీ జీవితాశయం ఏంటండి అసలు? నా జీవిత ఆశయం సార్, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఈరోజు దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజ్యాంగం నడిపారు. ఈరోజు ఆయన చేసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎంతోమంది ఐక్యతతో కలిస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు అన్నారు ఇప్పుడు జాతిలో ఈ విధంగా రూమర్స్ అని. ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండే సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజాయితీగా ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తారో వెనక నుంచి ఎన్ని రాళ్ళు విసిరినా కూడా ఏది పట్టించుకోకుండా ముందుకెళ్ళండి అని ఆయన దూరంలో ఆయన చెప్పారు. నేను ప్రజెంట్గా ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో కానీ, శాసనసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, మున్సిపల్లో కానీ వారికి ఇప్పుడు ఉండేటువంటి పార్టీలు ఎందుకు రిజర్వేషన్ల ద్వారా సీట్లు ఇస్తుంది? ఆర్టికల్ 330 ఉంది, లోక్సభలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని. ఆర్టికల్ 332 ఉంది, ఈరోజు రాష్ట్ర శాసనసభలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని. ఆర్టికల్ 340D ఉంది, ఈరోజు పంచాయతీల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని. ఆర్టికల్ 340T ఉంది, వాళ్ళకి ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని. ఇవి పార్టీలు చేసినవి కావు. ఇవి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి జాతి వెనుకబాటుతనం ఆయన ఆలోచింపచేసి భవిష్యత్తులో కూడా వీళ్ళు ప్రమేయము లోక్సభలో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి, శాసనసభలో ఉండాలి, పంచాయతీల్లో ఉండాలి, మున్సిపాలిటీలో ఉండాలి అని ఆలోచన చేసి ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు దేని గురించి పోరాటం చేస్తున్నారు? ప్రజా సంక్షేమం గురించి, ఎస్సీల బాగోగుల గురించి పోరాటం చేస్తున్నారా, లేకపోతే వారు పార్టీల నాయకులకు కనుసన్నల్లో పనిచేస్తున్నారు? ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటండి? ఎస్సీ వర్గీకరణ అనేది సుమారుగా 3 దశాబ్దాల నుంచి జరుగుతూ ఉంది సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం ఉద్యోగాల్లో లేరనేది మాట వాస్తవమే. వర్గీకరణ జరిగితే ఎవరు వాటా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మంచిదని నా అభిప్రాయం. అట్ ది సేమ్ టైం క్రిమీ లేయర్ కూడా వర్తింపజేయాలి. క్రిమీ లేయర్ ఎందుకు వర్తింపజేయాలని నేను అంటున్నానంటే, ఒక ఉద్యోగస్తుని కొడుకు ఆయనకి నెలకు 50,000 లక్ష రూపాయలు జీతం వస్తుంటాయి. ఆయన మంచి మంచి కార్పొరేట్ స్థాయి స్కూల్లో పిల్లలు చదివిస్తుంటాడు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ప్రతిభ ఆధారంగా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలతో పాటు ఈ పిల్లోడు చదవలేడు. ఆ పిల్లోనికి 80 మార్క్స్ వస్తే ఈ పిల్లోనికి ఒక 60-50 వస్తాయి. అప్పుడు ఉద్యోగం పేద విద్యార్థి నష్టపోతాడు కదా. ఆ పిల్లోడు ప్రతిభ ఉంటుంది, ఆ పిల్లోడు వస్తుంది. కాబట్టి ఈ క్రిమి లేయర్ కూడా వర్తింపజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దళిత జాతి ఉద్ధరణకు కావచ్చు, దళితుల సంక్షేమం కోసం కావచ్చు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? దళిత జాతి ఉద్ధరణ అంటే ముఖ్యంగా సార్, దళితులంతా ముఖ్యంగా ఐక్యత ఉండాలి సార్. ఐక్యత ఉండి ఒక కాన్సెప్ట్తో ఏదైనా కానీ ముందుకెళ్తే దాన్ని సాధిస్తాము. కానీ ప్రస్తుత పరిస్థితి అది లేదు సార్. ఎట్లుందంటే, నా సంఘం గొప్ప, నేను గొప్ప, నా సిద్ధాంతం గొప్ప అనే ధోరణిలో ఎస్సీ సమాజం ఉంది. ఇది ఎప్పుడైతే ఈ గర్వాన్ని వదిలేసి ఏకతాటిపై వస్తే అందరూ కలిసి అనుకున్న దాన్ని సాధించవచ్చు అని నేను అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి అమరేష్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి దళితులంతా ఐక్యమైతేనే వారి అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని బహుజన సమైక్య సమితి వ్యవస్థాపకులు అమరేష్ చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, ఇమ్మనూరు ప్రాంతం నుంచి కర్నూలు జిల్లా.